ప్రజాస్వామ్యం పారదర్శకంగా ఉండాలంటే ఎన్నికలు పారదర్శకంగా ఉండాలి. అంతేకాదు ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల సరళి కూడా కంప్లీట్‌గా ప్రజలకి యాక్సెసిబుల్‌గా ఉండాలి. ఏం జరుగుతుందో తెలియాలి. దీనికి సంబంధించి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 అని ఒక రూల్స్ ఉన్నాయన్నమాట. దానిలో సెక్షన్ 93 క్లాజ్ 2 క్లాజ్ ఏ కింద ఒక కోర్టు ఆర్డర్ ద్వారా ఏదైనా కోరితే ఎలక్షన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్స్ కానీ, లేదా ఎలక్టరల్ రోల్స్ కానీ ఏవైనా సరే దానికి తగిన రుసుము చెల్లిస్తే అవి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అభ్యర్థి కానీ ఏ సిటిజన్ కానీ ఇవ్వాలన్నమాట. అయితే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చింది. ఇక మీదట సీసీటీవీ ఫుటేజెస్ కానీ, వీడియోగ్రఫీకి సంబంధించిన అంశాలు కానీ బయటికి ఇవ్వబోము, అవి బయటికి చెప్పబోము, అవి ఎవరు అడిగినా మేము ఇవ్వము అని చెప్పేస్తుంది అనమాట. ఎందుకు ఈ రూల్స్ చేంజ్ చేసిందంటే వాళ్ళ కారణం ప్రకారం అది వ్యక్తిగత స్వేచ్ఛ దృష్ట్యా, భద్రత దృష్ట్యా, ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాస్. ఆ టైంలో సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా బయట రిలీజ్ చేస్తే ఒకవేళ ఎవరి కోరిక మీద అయినా సరే అది తప్పు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. రూల్స్ అమెండ్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గా జరిగిన హర్యానా ఎన్నికలకు సంబంధించి ఒక క్యాండిడేట్ ఒక నియోజకవర్గం, ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కోసం సీసీటీవీ ఫుటేజెస్, వీడియోగ్రఫీ డీటెయిల్స్ కోసం హర్యానా కోర్టుకి వెళ్ళారనమాట. దానికి హర్యానా హైకోర్టు కూడా అవి ప్రొవైడ్ చేయండి, ఆ ఫుటేజెస్ ఇవ్వండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చిందనమాట. జనరల్గా క్యాండిడేట్ అభ్యర్థి కానీ, ఏజెంట్ కానీ, లేదా ఆ కాన్స్టిట్యున్సీకి చెందిన ప్రజలు కానీ అడగవచ్చు. అయితే వీడియోగ్రఫీ, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం వల్ల నిజంగానే సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ భావించి రూల్స్ అమెండ్ చేసేసి రూల్స్లో సెక్షన్ 92 క్లాజ్ 2 క్లాజ్ ఏ కింద ఏవైతే రూల్స్లో డాక్యుమెంట్స్ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేశారో, రిజిస్టర్స్, డాక్యుమెంట్స్, ఎలక్టరల్ రోల్స్ లేదా ఈ కౌంటర్ ఫాయిల్స్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ ఇవి మాత్రమే ప్రొవైడ్ చేస్తాం, సీసీటీవీ ఫుటేజెస్, వీడియోగ్రఫీ ప్రొవైడ్ చేయమని చెప్తున్నారనమాట. ఈ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961కి ఈ అమెండ్మెంట్ ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్, వీడియోగ్రఫీ ఇవ్వము అని చెప్పిన అమెండ్మెంట్ ఏదైతే వచ్చిందో అది ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ మీద లా మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు, లా అండ్ జస్టిస్ వాళ్ళు. అయితే ఇక్కడ ఎన్నికల సరళికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ కానీ, వీడియోగ్రఫీ ఫుటేజెస్ కానీ ఇవన్నీ ఇవ్వము అనడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. రైట్ టు నో, సిటిజన్ రైట్ టు నో ఇది ఎఫెక్ట్ అవుతుందని. అంటే ఆర్టీఐ మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి, మన ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో, ఇది కనీసమైన హక్కు. ట్రాన్స్పరెన్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండాలి. ఈ ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజెస్, వీడియోగ్రఫీ ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వమే ఇలాంటి ఫుటేజెస్ని పబ్లిక్లో పెడితే అసలు తప్పులు జరగకుండా ఉంటాయని కూడా అంటున్నారు అనమాట. అతి గోప్యంగా ఎన్నికలు చేయాల్సిన అవసరం ఏంటి, ఎవరు పోలింగ్ బూత్లోకి వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు, ఎన్ని బ్యాలెట్ పేపర్స్ అయినాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన హక్కు, తెలియాల్సిన హక్కు ప్రజలకు ఉంది కదా వీటన్నిటిని కూడా. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 సెక్షన్ 93 క్లాజ్ 2 క్లాజ్ ఏ ప్రకారం ఏదైతే డాక్యుమెంట్స్ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసినాయో అయ్యే ఇస్తాం, వాటిలో వీడియోగ్రఫీ, సీసీటీవీ ఫుటేజెస్ సంబంధించి లేదు కాబట్టి మేము ఇవ్వబోమని చెప్పి తెలియజేసింది.